అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకటి ఆయన ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పారు, మనం స్నేహితుల్ని మార్చుకోవచ్చు కానీ మన ఇరుగు పొరుగుని మార్చుకోలేము. వీ కెన్ చేంజ్ ద ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్ అన్నారు. సో మనకి ఇరుగు పొరుగుగా పాకిస్తాన్, చైనా మనకి మొదటి నుంచి ఉన్నారు. అది ఓకే, చైనా అయితే మనకి ఇరుగు కాదు. మనకి టిబెట్ ఉండేది, టిబెట్ చైనా ఆక్రమించినప్పుడు కూడా మనం వాళ్ళకి నెహ్రూ టైంలో ఏం సహకారం అందించలేదు, వాళ్ళు మొత్తం ఆక్రమించి పక్కకు వచ్చారు. అలాగే పాకిస్తాన్, ఈ దేశం మతం ఆధారంగా 2 ముక్కలైంది పరిస్థితి. సో ఈ పరిస్థితి అక్కడ ఆయా ప్రభుత్వాల్లో, మా ప్రజల్లోని ప్రభుత్వాలు, ఇంత తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రజలు ఏ దేశం కన్నా ప్రజలు ఇంపార్టెంట్ అండి. ప్రజలు కనుక రియలైజ్ అయ్యి ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వాలు మారక తప్పదు. సో అందుకనే పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, ఎవరైనా సరే ఆ యొక్క ప్రజలు రియలైజ్ అవ్వాలి. ఏ రకంగా మన ప్రభుత్వం పక్క దేశ ప్రజల మీద ఉగ్రవాద చర్యలు చేసి చంపుతున్నారు. ఆ యొక్క నరమేధానికి మన మీద ఏదైతే పిడుగు పడుతుందో దానికి కారణం మన ప్రభుత్వం, మన పాకిస్తానీ ప్రభుత్వం, మన బంగ్లాదేశ్ ప్రభుత్వం. మనం ఇలా నిర్వీర్యం అయిపోతున్నాం. భారతదేశంలో శతాబ్దాలుగా భాగమైన వ్యక్తులు మన సాటి భారతీయులు 140 ముందు భారతీయులు 70 సంవత్సరాలుగా అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్లి అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా ఇక్కడే ఉన్నాము అని వాళ్ళు తిరగబడాలి అంటే పరిస్థితులు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి వాటర్ ట్రీటీలు కావచ్చు, రకరకాల వాళ్ళు తెలిసి వచ్చే విధంగా ఒత్తిడి వస్తే గానీ ఆ ప్రజలు కూడా తిరుగుబాటు చేయరు. ఆ సందర్భం వచ్చే విధంగా మరి అలాగే ఇంకోటి, వాళ్ళు ఏదో చేశారులే అని చెప్పేసి మనం చేతులు పెట్టుకుని కూర్చోకూడదు. ఎవరు భయపడతాడు? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు మహాభారత యుద్ధం చేయలేదు, కానీ శ్రీకృష్ణుడు అంటే భయం. ఎందుకు? ఆయన దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది, కోపం వస్తే ఆ చక్రం వదులుతాడు, పేకలు లేచిపోతే దానికి అడ్డు ఉండదు, ఆ భయం. అలాగే భారతదేశం మీద నువ్వు ఉసుకోని ముందుకు వస్తే కామ్గా కూర్చొని పేకలు నరికేసి ఇది మన సైనికులు పేకలు నరికేసి పేకలు తీసుకెళ్లిపోయి మొండలు మీ దిక్కున్నాడు చెప్పుకో అంటే కేవ తెచ్చిన చేతగాని ప్రభుత్వం ఇక్కడైతే లేదు. తప్పనిసరిగా వాళ్ళ చర్యకి ప్రతి చర్య తీరుతుంది, ప్రతి చర్య ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ దేశ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం కూడా తెలుసుకొని వారి యొక్క విధానాలు మార్చుకొని అభివృద్ధిలో కలిసి వచ్చేంత వరకు అభివృద్ధిలో ఇప్పుడు వచ్చిన వాటర్ ట్రీటీ నిలుపుదల చేశాం, రద్దు చేయలేదు, నిలుపుదల చేశాం, స్టాప్ చేశాం. సో అందుకనే ఎప్పుడైతే ఆ యొక్క ప్రభుత్వాల్లో మార్పు వస్తుందో భారతదేశం పట్ల, ఉగ్రవాదం పట్ల, నరమేధం పట్ల, అప్పుడే ఇక ట్రీటీలు కానీ, మిగతా విధానాలు కానీ, మిగతా వాణిజ్యం కానీ, లేకపోతే దేశాలు కానీ పునరుద్ధరణ కానీ అప్పటి వరకు అటువంటిది ఏమీ ఉండదు. తప్పు చేసిన వారికి తప్పు ఎందుకు చేశానా అని చెప్పి బాధపడాలి, మార్పు రావాలి. దానికోసం ఈ చర్య తప్పదు.